ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద. కమల నిభకరం కలుషహరం మణిమయ మణిమయ, కమల నిభకరం కలుషహరం మణిమయ, కుంకుమరాగకరం, గరుడమతి బలం భజత హరిరథం, గరుడమతి బలం భజత హరిరథం. ఖగవతి తాళమిదం తత్తత్ ఖగవతి తాళమిదం అదత్తత్ ఖగవతి తాళమిదం. శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారక గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గోపీలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద,
పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ధర్మరక్షక గోవింద ధర్మస్థాపక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ಶರಣಾಗತ ವಿದೆ ಗೋವಿಂದ ಕರುಣಾಸಾಗರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಕಮಲದಲಾಕ್ಷ ಗೋವಿಂದ ಕಾಮಿತ ಫಲದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ वेंकटरमण भगवत बंधुओं, श्रद्धामय माताओं, देवियों, अनंत करुणा वरुणालय भक्तवांशा कल्पतरु भगवान यद्यपि समर्थ हैं, वो हम सबको आनंद प्रदान करने वाले हैं, आनंद सिंधु हैं। लेकिन जब भक्त के अंदर भाव आता है तो भगवान को भी आनंद प्रदान करने के लिए भक्त अपने कंधे पर, इस समय भगवान वैसे ही बाल गोपाल है और जब इस समय ब्रह्मोत्सव चल रहा है, एक तरह से जन्मदिन मनाया जा रहा है, तो आप अपने बच्चे को कभी गले लगाते हो, कभी चूमते हो, कभी उछाल देते हो, कभी लेकर के दौड़ पड़ते हो, उसको कैसे खिलखिला करके हंसाएं, ये भाव होता है। तो नंदा शिव आनंद भगवान नंद नंदन गोपाल आज ठाकुर जी वाह्य वीथि में
भ्रमण करते हुए आनंदित होते हुए पुजारियों के कंधे पर विराजमान होकर के आप लोगों ने देखा कितने उछलते हुए, कितने दौड़ते हुए आनंद पूर्वक भ्रमण करके अभी अभी आए हैं। ये भगवान के दिव्य उत्सव में आनंद प्राप्त करना तो देवताओं के लिए भी दुर्लभ है। यह हम मनुष्यों का ही भाग्य है कि भगवान अर्चावतार के रूप में इतने सहज होकर के हमें आनंद प्रदान करते हैं। अभी सुंदर नथरिया लगा दिया है। हम चीज का प्रमाण, इस बात का प्रमाण जो लोग शुरू से यात्रा में थे वो देखे होंगे। पहली जगह पर जब आरती हुई तो हमारे पुजारी मिथिलेश जी ने जो ऐसे पुष्प को ऊपर उछाला, ऐसे लगा कि ठाकुर जी ने हाथ बढ़ा करके पुष्प को ले लिया हो। मुरली पर उछालने से पुष्प टिक जाए और फिर उछल उछल करके दौड़ते हुए नाचते हुए लेकर के आने पर भी वो पुष्प ना गिरे, ये तो ठाकुर जी की प्रसन्नता का ही विषय है। अभी आप लोगों को लगा होगा कि ये 4-5 लोगों को भगवान की सखारी दी गई, हम लोगों को क्यों नहीं दी गई? तो जो ठाकुर जी को इस समय कंधे पर लेकर के चलता है उसके लिए भगवान का विशेष बहुमान होता है। जो सेवा में रहता है बच्चा आपका, उसके लिए आप भी बहुत विशेष ध्यान रखते हो ना। तो उसी प्रकार से भगवान इस समय अपने श्री सखारी को केवल उन्हीं सेवकों को प्रदान करने की आज्ञा देते हैं जो निज सेवा में लगे हुए हैं। अब आरती के पश्चात आप लोगों को तीर्थ और अभी यज्ञ की पूर्णाहुति, उसके बाद बलिहरण वाद्य के द्वारा किस किस देवता को कौन कौन सा राग पसंद है, कितने ताल उनको पसंद है, उसके अनुसार उनको, जैसे आप लोग जब पार्टी में जाते हो तो म्यूजिक बजता रहता है ना, फिर उठ करके जाते हो, ये म्यूजिक मुझे पसंद नहीं है, ये वाला चेंज कर दो थोड़ा। तो हर एक देवताओं का म्यूजिक अलग अलग है, वो वाद्य बजेगा और उनको बलि प्रदान की जाएगी। उसके पश्चात आरती होगी, सुंदर प्रसाद आप लोगों को प्राप्त होगा। अभी सुदर्शनाचार्य जी बता रहे थे कुछ माताएं बहनें प्रतिदिन भगवान की सेवा करती हैं, तो भगवान की साक्षात सेवा उसी को भगवान प्रदान करते हैं जिस पर बहुत बड़ी कृपा करते हैं। जैसे घर में किसी के घर में हम लोग जाते हैं तो भगवान की पुष्प तुलसी की सेवा सबसे पहले जरूरी है। तो घर के बड़े सदस्य को कहा जाता है कि पुष्प तुलसी भेज दीजिए। वो अपने से छोटे को कहता है, अपने से छोटे, वो अपने से छोटे को, और जो सबसे छोटा बालक होता है वही पुष्प तुलसी लाकर भगवान को अर्पण करता है। तो साक्षात सेवा किसको मिली? सबसे छोटे बच्चे को। उसी प्रकार से भगवान साक्षात सेवा, देखो पैसे रुपए की सेवा तो दूर से भी कोई कर सकता है, और यहाँ तो आप तन मन धन सब प्रकार की सेवा भगवान के लिए अर्पण कर रहे हैं। और जो साक्षात भगवान की अपने शरीर से सेवा करता है, भगवान उसके लिए कहते हैं ददामि बुद्धियोगं तं येन मां उपयान्ति ते। वो भगवान के अत्यंत नजदीकी सेवक माना जाता है। 4 प्रकार की मुक्ति होती है ना, जब जीव मुक्त होता है तो शास्त्रों में 4 प्रकार की मुक्ति बताई गई है। सालोक्य, सारूप्य, सामीप्य और सायुज्य। सबसे बड़ी जो मुक्ति मानी जाती है वो सायुज्य मुक्ति मानी जाती है, मोक्ष माना जाता है। सालोक्य मुक्ति माने भगवान का वैकुंठ बहुत विस्तृत है, तो कहीं पर निवास मिल जाता है। वैसे अलवर में भगवान विराजमान है तो ये भी वैकुंठ बन गया। अब यहाँ कोई स्कीम नंबर 1 दूर, एक स्कीम नंबर 1 दूर में है, कोई और दूर में लोग निवास कर रहे हैं। तो यद्यपि वैकुंठ भगवान के आगमन से वैकुंठ हो गया, लेकिन लोक में केवल निवास मिला, वो यहाँ आकर के दर्शन नहीं लाभ ले सकते, भगवान के समीप आकर सेवा नहीं कर सकते। केवल अलवर में किसी कोने में निवास कर रहे वे भी भाग्यशाली हैं।
भक्तजन हैं जिनको भगवान ने सारूप्य मुक्ति सेवा दी। सारूप्य मुक्ति का मतलब कि यहाँ कुछ ब्रह्मचारी बच्चे जो श्रोता थे तो उनको तिलक लगाने लगते हैं स्वामी जी की आज्ञा से। तो भगवान के तिलक लगाए ना, देखो ऐसे आप लोगों को तिलक लग जाता है और आपका मन सात्विक हो जाता है, जैसे भगवान का पवित्र मन है। भगवान को कहते हैं ना पवित्राणाम पवित्र श्री मंगलानाम च मंगलम। भगवान पवित्रों के पवित्र हैं। वैसे आपके यहाँ आने से, भगवान के दर्शन करने से, भगवान का तीर्थ प्रसाद लेने से आपका मन चित्र पवित्र हो जाता है। तो आपको भगवान का स्वरूप प्राप्त हो जाता है। और तीसरा, और भगवान की बड़ी कृपा होती तो समीपता मिल जाती है। देखो कितने समीप बैठे हो। और अभी बता रहे थे ना सुदर्शनाचार्य जी कि आपको भगवान के श्री चरण संतोष क्यों नहीं मिले, क्योंकि साक्षात सेवा भी पुजारी अर्चक कर रहे थे ना, अपने कंधे में भगवान को उठा रहे थे, उछाल रहे थे। तो साक्षात भगवान की सेवा उनको मिली, साक्षात सेवा, समीप सेवा उनको मिली। और फिर और बड़ी कृपा हुई तो जो अर्चक हैं, पुजारी जो पूजा अर्चना कर रहे, भगवान को उठा रहे, कंधे में बैठा रहे, उसी प्रकार की सेवा भगवान की यहाँ झाड़ू लगाने की, पोछा लगाने की है। दोनों प्रकार की सेवा में कोई अंतर नहीं है। भगवान की हर सेवा बराबर होती है और इस बात को भगवान ने शुरू करके दिखाया। जब राजसूय यज्ञ दृष्टि का हुआ तो उस यज्ञ में भगवान ने क्या कार्य लिया था? क्या कार्य लिया था? हाँ, जब ऋषि महात्मा भोजन कर लेते तो भगवान ने क्या काम लिया था? जूठा पत्थर उठाने का काम लिया था। इसलिए भगवान सबसे श्रेष्ठ पूज्य थे। बड़े बड़े महापुरुष वहां विद्यमान थे। तो ये विचार चलने लगा कि सबसे पहली पूजा किसकी? सबसे पहली पूजा किसकी? तो वहां पर कहा गया कि सब ऋषियों के पत्तल जूठे उठाने की जो सेवा की है भगवान कृष्ण ने किया। इसलिए सबसे बड़े पूज्य आराध्य कौन है? भगवान है। भगवान की पूजा होनी चाहिए। तो जब भगवान उस छोटे कार्य को स्वीकार करते हैं, उसी प्रकार से जो झाड़ू पोछा का यहाँ कार्य लेता है वो भगवान की दृष्टि में सबसे बड़ा सेवक कहलाता है। इसलिए आप सब पहले धन्य हैं और इसी प्रकार की सेवा आप करते रहिए। यही भगवान की साक्षात सेवा है। और भगवान से प्रार्थना करते रहिए कि हमें सद्बुद्धि दीजिए। नहीं तो जैसे नदी में बालू के कण बहते जाते हैं, उसी प्रकार संसार प्रवाह में व्यक्ति की बुद्धि कब कुत्सित हो जाए और कब भगवान की सेवा से वंचित हो जाए कहा नहीं जा सकता। भगवान कृष्ण के नजदीक रहते हुए भी दुर्योधन ने कभी भगवान को नहीं माना, क्योंकि उसके अंदर बुद्धि व्याप्त थी। इसलिए भगवान से प्रार्थना करते रहना चाहिए कि प्रभु आपकी सेवा बनी रहे, आपके चरणों में भक्ति बनी रहे। बाकी नश्वर शरीर तो एक दिन चला ही जाएगा, हर क्षण एक क्षीण हो रहा है, नश्वर है। तो इसलिए भगवान की सेवा में अपने तन मन धन से लग करके अपने जीवन को कृतार्थ करते रहना चाहिए। श्री वेंकटेश गोविंद, श्रीनिवास गोविंद, श्री वेंकटेश गोविंद। इह परदायक गोविंद, इभराज रक्षक गोविंद, गोविंद हरि गोविंद, गोकुल नंदन गोविंद। श्रीनिवास गोविंद, श्री वेंकटेश गोविंद, श्रीनिवास गोविंद, श्री वेंकटेश गोविंद। परम दयालो गोविंद, पद्मनाभ हरि गोविंद, गोविंद हरि गोविंद, गोकुल नंदन गोविंद। श्रीनिवास गोविंद, श्री वेंकटेश। विषधर दमनं विषधर हरणं विषधर हारधरं, विषधर दमनं विषधर हरणं विषधर हारधरं,
శతమఖ వినుతం శతముఖ భయదం క్షితిపతిమమృతహరం శతమఖ వినుతం శతముఖ భయదం క్షితిపతిమమృతహరం కమల నిభకరం కలుషహరం కమల నిభకరం కలుషహరం మణిమయ కింకిణిరావకరం మణిమయ కింకిణిరావకరం కరుణమతి బలం భజతః విరతం కరుణమతి బలం భజతః విరతం కపతితానమిదం విషధర దమనం విషధర హరణం విషధర హారధరం విషధర దమనం విషధర హరణం విషధర హారధరం శతమఖ వినుతం శతముఖ భయదం క్షితిపతిమమృతహరం కమల నిభకరం కలుషహరం మణిమయ కింకిణిరావకరం మణిమయ కింకిణిరావకరం నరసురవరమకుడమణి గృహి సరోరుహం వేదాత్ సరోరుహం తనుజ నిరసన విభుద సన్ను తనుజ నిరసన విభుద సన్ను భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి పరమాత్మనే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి అవ్యయాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి పురుషాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శర్వాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి స్వయంభువే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ఆదిత్యాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ధాత్రినే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి విధాత్రినే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ఋషికేశాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వనయే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సవిష్ఠాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శాశ్వతాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి కృష్ణాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి అక్షరాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి యోగాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీమతే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి కేశవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శివాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి స్థాణవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి నిధయే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సంభవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శంభవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ప్రాణాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి జ్యేష్ఠాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ప్రజాపతయే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి భూగర్జాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి మాధవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శక్తినే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి విక్రమాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి క్రమాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి తృతీయే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి
రాజాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సత్యాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సమ్మతాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సమాత్మనే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సమాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి అమోఘాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి భబ్రవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి రుద్రాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి పవిత్రాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సురాధ్యక్షాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి చతురాత్మనే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి చతుర్భుజాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి భోజనాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సహిష్ణవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి క్షేత్రే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి పునర్వసవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ఉపేంద్రాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వామనాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి మాధవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి మధువే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి మహాబలాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి మహాశక్తయే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి మహేశ్వరాయ శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి మహీభర్తే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి అనిరుద్ధాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీమతే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి గోవిందాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం